భరద్వాజ గారు 3,000 కోట్లు దాచిన సినిమాలు ఉన్న అవును. ఏకైక హీరో ప్రభాస్, తెలుగు హీరో. ఆ దరిదాపుల్లో ఎవరు లేరంటారు. ప్రభాస్కి ఇప్పుడు సాహో ప్రభాస్ అని చెప్పేసి అవును ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. అవును ఏంటి పరిస్థితి? 3,000 కోట్లు దాటిన సినిమాలు. 3,000 కోట్ల సినిమాలలో నటించినటువంటి హీరో మాత్రమే కాదు, తెలుగు సినిమా స్థాయిని అంటే 100 కోట్ల వసూళ్ళు సాధించడమే చాలా గొప్ప విషయం అని మాట్లాడుకుంటున్న సమయంలో హీరో రెమ్యూనరేషన్ 100 కోట్లు అని ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా చేసిన హీరో కూడా ప్రభాసే. ఇది సాహో టైంలో వినిపించిన మాట, 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు ఈ సినిమాకి అని. అలా తెలుగు సినిమా స్థాయిని పెంచటంలో నిజానికి బాహుబలికి ముందు ప్రభాస్ ఏమిటి అనేది ఒక్కసారి కనుక చూస్తే, అప్పటికి తెలుగు హీరోల లైనప్లో ఆయన కొంత వెనకబడే ఉన్నాడు. అంటే మహేష్ బాబు ఈ లెక్క వేసుకుంటే, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇలా అల్లు అర్జున్ ఈ వరుస వేసుకుంటే, అప్పటికి లోకల్ మార్కెట్లో సక్సెస్ల రేట్ల ప్రకారం చూసుకుంటే ఈయన ఉన్నటువంటి పరిస్థితికి, బాహుబలి రిలీజ్ అయిన తర్వాత పరిస్థితికి, అంటే మార్కెట్ కనుక విస్తరిస్తే హీరో రేంజ్ ఎలా పెరుగుతుంది అనేది తెలుగు హీరోలకు అర్థం చేయించినటువంటి హీరో కూడా ప్రభాస్. బాహుబలితో ఒక్కసారి ఆయనకి భారతదేశ వ్యాప్తంగా ఒక యాక్సెప్టెన్సీ వచ్చేసింది. ఆ యాక్సెప్టెన్సీ రావటానికి కొంత బాహుబలి కథనము ఇవన్నీ కారణమే, కానీ దాంతోపాటు ఈయన పర్సనాలిటీ కూడా యాడ్ అయింది. పర్సనాలిటీ, ప్రభాస్ పెర్ఫార్మెన్సు, కటౌట్ ఇవన్నీ వర్కౌట్ అయినాయి. ఇవన్నీ వర్కౌట్ అవ్వటం వలన ఒక మిక్స్డ్ రిజల్ట్ చూసాం మనం. ఏది? బాహుబలి పార్ట్ 1కి. పార్ట్ 2కి అది రిపీట్ అయింది, ఇంకొంచెం పెరిగి 1,500 కోట్లకు తీసుకెళ్ళింది ఆ సినిమాని. అది అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు బ్రేక్ చేయలేని రికార్డుగా నిలబడి ఉంది. అవును. అంటే ఒక్కసారి ఆ స్థాయికి వెళ్ళిపోవటం. ఇప్పుడు ప్రభాస్తో సినిమా చేయాలనుకుంటే ఎలాంటి కథ ఎంపిక చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి కసరత్తుగా మారి ప్రభాస్ కోసం సినిమాలు అనే పరిస్థితికి వచ్చేసింది వాతావరణం. ఇప్పుడు ఆ ట్రెండ్ మార్చే మూడ్లో ఉన్నాడు ఆయనే స్వయంగా. తన కోసం సినిమాలు కాదు, ఎటువంటి కథలోనైనా ప్రభాస్ ఇమ్మడగలడు అని అనిపింపజేయటం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు. రాజాసాబ్ ప్రయత్నం అదే. గెటప్ అనేది ప్రభాస్తో పాటు ప్యారలల్గా ట్రావెల్ అవుతూ వచ్చింది ఇప్పటిదాకా, బాహుబలి నుంచి మొదలు పెడితే. ఆ చట్టం నుంచి కొంచెం పక్కకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి అంకురార్పణ పలుకుతూ లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థన్ చేసుకుంటూ తనకున్నటువంటి వరల్డ్ మార్కెట్ని కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా సినిమాలు ఎంపిక చేస్తున్నాడు ఇప్పుడు. ఇలా ఆయన ప్రయత్నం. అలాగే సాహో కథ తన ముందుకు వచ్చినప్పుడు ఒరిజినల్గా తను విన్నప్పుడు చాలా చిన్న కథ, అది చాలా చిన్న సినిమాగా చేద్దాం అనుకున్నారు. బాహుబలితో పెరిగిపోయినటువంటి ఇమేజ్, ఆ ఇమేజ్ని మ్యాచ్ చేయడానికి ఈ కథని లేపారు. అది కొంత ఆడియన్స్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రభాస్ ఇమేజ్ మీద సినిమా లాక్కెళ్ళిపోయింది. అంటే ఒక హీరో ఇమేజ్ కథలో లోపాలని, ఇతర విషయాలని కూడా ప్రేక్షకులతో పట్టించుకోనివ్వని పరిస్థితికి తీసుకెళ్ళిపోవటం అనేది ఒక స్టార్ స్టేటస్ని తెలియజేస్తుంది. అది సాధించేశాడు ప్రభాస్ సాహోతో. ఆ తర్వాత ప్రయోగాలు కొన్ని విఫలమై ఉండొచ్చు, కొన్ని సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ ప్రభాస్ ఇమేజ్ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఆ కొనసాగటం వల్లనే ఇప్పుడు కల్కి తిరిగి 1,000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే 1,000 కోట్ల సినిమా, తెలుగు సినిమా, ఈ రెండింటి మీద చర్చ జరుగుతోంది విస్తృతంగా. 1,000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయినటువంటి సౌత్ ఇండియన్ డైరెక్టర్లు తెలుగు వాళ్ళే. 1,000 కోట్ల క్లబ్లో వరుసగా రిపీట్గా కనిపిస్తున్నటువంటి హీరో తెలుగువాడే ప్రభాస్. ఇది ఇప్పుడు డిస్కసివ్ పాయింట్గా మారింది వరల్డ్ సినిమాలోనే. ఇప్పుడు బాలీవుడ్ కూడా తెలుగు సినిమా వైపు చూస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్లు తెలుగు సినిమా హీరోల వైపు చూస్తున్నారు.
వీళ్ళందరి చూపుని తెలుగు సినిమా వైపు తిప్పినవాడు ప్రభాస్ ఒక రకంగా. ఇప్పుడు ఇంతో ప్రాజెక్టులు చేయడానికి చాలామంది తహతహలాడుతున్నారు. అక్కడి నుంచి ఈ తహతహలాడుతున్న వాళ్ళల్లో కొంతమందికి ముందే డేట్స్ ఇచ్చి ఈయన కొంత భంగపాటుకు గురయ్యాడు. ఆదిపురుష్ లాంటి కొన్ని విఫల ప్రయత్నాలు చూసాం మనం. ఇప్పుడు కొన్ని సరైనటువంటి సబ్జెక్టులతో ఈయన అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరణ్ జోహార్ లాంటి వాడు ఇప్పటికీ ఆ కసరత్తు చేస్తూనే ఉన్నాడు. ఏ మేరకు ఎలా హిట్లు కొడతారు అనేది పక్కన పెడితే మార్కెట్ గుర్తించినటువంటి హీరోగా ఇప్పుడు కేవలం పాన్ ఇండియా మార్కెట్ కాదు, తంది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేయగలిగినటువంటి కథలతో ఇతన్ని అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్కి సినిమాతో ఇచ్చాడు. కల్కి 1 కేవలం ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, ఒరిజినల్ కల్కి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోండి అంటున్నారు అభిమానులు. అంటే నాగశ్విన్ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడినటువంటి మాటల్లో ఆ ధోరణి కనిపించింది. సో ఇప్పుడు పార్ట్ 2 కల్కి రిలీజ్ అయితే ఏమిటి పరిస్థితి? అలాగే సలార్ సినిమా గురించి విపరీతమైన అంచనాలు ఉన్నాయి జనాల్లో. ఆ అంచనాల మేరకు సినిమా లేకపోవడం అనేది కొంచెం తడబాటుకి గురి చేసింది. దాన్ని సెటరైట్ చేసే పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. ఇప్పుడు పార్ట్ 2 అది కూడా వేరే రేంజ్లో ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు వరుసగా మరొక 1000 కోట్ల క్లబ్ సినిమాలు రెడీ అవుతున్నాయి. రెడీ చేస్తున్నాడు ఆయన. అవును. ఈ 3 సినిమాలు వచ్చేస్తే ఈ మళ్ళీ ఇప్పుడు 6 సినిమాలు అయిపోతాయి. అవును. సో 1000 కోట్ల సినిమాలు వచ్చేస్తే ఒక హీరో నుంచి ఇప్పుడు ప్రభాస్ అనేవాడు ఒక రకంగా తెలుగు హీరో ఇజానికి ఒక దిక్సూచి. ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళిపోవాలనే మూడ్లో ఉన్నారు తెలుగు నుంచి, నానితో సహా. ఈ ప్రయత్నంలో భాగంగా డైరెక్టర్ల మీద ప్రెజర్ పెట్టేస్తున్నారు. తమ దగ్గరకు వచ్చే ప్రతి డైరెక్టర్ని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమిటి కథ, దీని స్కోప్ ఏమిటి, దీని మార్కెట్లో దీనికి ఉన్నటువంటి వైబిలిటీ ఏమిటి, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు అంకురార్పణ చేసినవాడు ప్రభాస్. సో ప్రభాస్ అనే హీరో తెలుగు సినిమా చరిత్రలో ఒక ల్యాండ్ మార్క్. ఈ 1000 కోట్ల సినిమాలు మాత్రమే కాదు, ఇంకా అనేక రికార్డులు వస్తాయి. ఒక ల్యాండ్ మార్క్ హీరో అంటే తెలుగు హీరోయిజంని ఎక్కడికో తీసుకెళ్ళిపోవటంలో పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళటం, వరల్డ్ మార్కెట్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి సినిమా నేను చేయగలను అని రాజమౌళి అనుకున్నప్పటికీ ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ ఉన్నటువంటి ఒక హీరో దొరకాలి. ఆ హీరోగా ప్రభాస్ ఎమర్జ్ అయ్యాడు. అందుకని ఇక్కడ అతన్ని ఎక్కువ చూపించటము, ఇతన్ని తక్కువ చూపించటము అనేది కాదు. వీళ్ళిద్దరూ అలాంటి ఒక అద్భుతమైనటువంటి సమన్వయం కుదిరింది. ఆ సమన్వయానికి ప్రాతిపదిక సినిమాగా ఛత్రపతిని చెప్పుకోవాలి మనం. ఛత్రపతితో ఆ హోప్ కల్పించాడు అతను. ఎవరికి? రాజమౌళికి. ఆ కల్పించడంతో నిజానికి రాజమౌళికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది ప్రభాస్తో. అది 2-3 సందర్భాల్లో రివీల్ చేశాడు. విశ్వామిత్ర క్యారెక్టర్ చేయాలి ప్రభాస్తో అని ఆయనకు ఒక కోరిక ఉంది. ఆయన సొంత సినిమా యమదొంగ తీసినప్పుడు అది విశ్వామిత్ర క్రియేషన్స్ అనే ఏదో బ్యానర్ పేరు పెట్టారు కదా. ఆ బ్యానర్ లోగోలో ప్రభాస్ ఉంటాడు. అవును. ప్రభాస్తో ఆ గెటప్ వేయించాడు ఆయన వాంటెడ్గా. ఆ ప్రాజెక్ట్ చేయాలనేటువంటి తపన ఉండటం వలన అది వచ్చేస్తే పౌరాణికాల్లో ఒక అంటే కామేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ ఆ జానర్లో పెద్ద హిట్స్ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ఏరియాలోకి మళ్ళీ ప్రభాస్ని ప్రమోట్ చేయటం రాజమౌళి ప్రోగ్రామ్గా కనిపిస్తుంది. ఓకే. అంటే మహాభారతం తీస్తానంటున్నాడు ఆయన. ఈ మహాభారతానికి కర్టన్ రైజర్గా అంటే ఆయన బాహుబలి తీయటానికి ముందు ఒక కసరత్తు, నేను ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీకి ఇస్తూ మగధీర అనే సినిమా చేశాడు. అలా ఇప్పుడు మహాభారతానికి ముందు నేను ఆ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలను అని చెప్పుకోవటానికి ఒక పాస్పోర్ట్ సినిమాగా విశ్వామిత్ర ఏదైనా ప్రయోగం చేస్తే ఆయన అప్పుడు అనుకున్నట్టు చేస్తే ప్రభాస్తో ఒక పౌరాణికం వచ్చేస్తుంది. మహాభారతంలో తను ఎలా వినియోగించుకుంటాడనేది వేరే విషయం. నిజానికి కల్కిలో కర్ణుడు చేశాడు తను.
కర్ణుడిగా ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అయితే ఇక్కడ ఒక పోలిక, కురుక్షేత్రం సినిమాలో కృష్ణరాజు గారు కర్ణుడు వేశాడు. ఆ సినిమా మొత్తం మీద అందరికంటే కూడా ఎక్కువ పేరు వచ్చింది కృష్ణరాజుకి, కర్ణుడి క్యారెక్టర్కి. పైగా యువతల వైపు రామారావు గారి దానవేరు సూరకర్ణ మీద పోటీగా రిలీజ్ అయిన సినిమా. పోటీగా రిలీజ్ అయిన సినిమా మీద రకరకాల విమర్శలు వచ్చి సినిమా ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కర్ణుడిగా కృష్ణరాజు బాగున్నాడు అని మాట్లాడుకున్నారు ఆ రోజున. ఇప్పుడు అలాంటి ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నాల్లో ఈయనున్నాడు. కాబట్టి పౌరాణికాల్లో కూడా జెండా పాతి, పౌరాణికాల ద్వారా కూడా ఈయన ఒకసారి మరొక 2000 కోట్ల సినిమాతో, ఇప్పుడు మనం 1000 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లు 3 సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక సినిమాతో 2000 కోట్లు కొట్టే లెవెల్కి వెళ్ళాలని ఆశిద్దాం.